వన్స్ ఇన్ 6 months ఒక ఇంజెక్షన్ తీసుకుంటే హార్ట్ అటాక్ రిస్క్ నియర్లీ జీరో చేయొచ్చు అంట కదా అని చాలామంది పేషెంట్స్ అడుగుతున్నారు నన్ను ఇన్ఫ్యాక్ట్. సో ఆ ఇంజెక్షన్ ఏంటి, అది నిజంగానే హార్ట్ అటాక్ రిస్క్ని జీరో చేస్తుందా అంటే, సో ఏ మందు హార్ట్ అటాక్ రిస్క్ని జీరో చేయలేదు, ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ రిస్క్ని తగ్గించగలదు, డ్రాస్టిక్గా ట్రెమెండస్గా రిస్క్ తగ్గగలదు. ఈ మందు పేరు ఇంక్లిసిరాన్. ఇంక్లిసిరాన్ యూజువల్గా 6 monthsకి ఒకసారి తీసుకునే సబ్క్యూటేనియస్ అంటే చర్మంలో తీసుకునే ఒక ఇంజెక్షన్. అది మనమే తీసుకోవచ్చు ఆ ఇంజెక్షన్. సో ఇది ఎప్పుడు ఇస్తాం? సో ట్రెడిషనల్గా స్టాటిన్స్, ఎజటమీబ్, బెంపడోయిక్ యాసిడ్ ఇవన్నీ వాడిన తర్వాత కూడా మీ LDL, మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ గోల్స్ మీట్ అవ్వలేకపోతున్నారు మీరు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టెంట్ వేసిన తర్వాత మీ LDL అనేది 50 రేంజ్లో ఉండాలి. 2 స్టెంట్స్ వేయటం కానీ ఒక హార్ట్ అటాక్ వచ్చి 2 స్టెంట్స్ వేయాల్సి వస్తే మాత్రం 30 రేంజ్లోకి తీసుకురావాలి. అంటే మల్టిపుల్ ఎపిసోడ్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ కనుక వస్తాయి. సో 30 LDL అనేది ఓన్లీ రోజ్వాస్టాటిన్తో చాలా మందిలో సాధ్యం పడదు. అప్పుడు మనకు ఒక గోల్డెన్ ఛాన్స్ ఆర్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆర్మమెంటోరియం ఏంటి అంటే ఇంక్లిసిరాన్. సో ఇది